హాయ్ అండి. ఇది లైవ్ మార్కెట్ ఆల్మోస్ట్ 11:49 AM అవుతుంది మార్నింగ్. ఇవాళ స్టాక్ అనాలిసిస్ వచ్చి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది మనం మీడియం టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ కింద చూడండి, షార్ట్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్ వ్యూలో నేను మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ స్టాక్ మీద. ప్రజెంట్ వచ్చి 783 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, 18th August 11:49 AM. ఇది లైవ్ మార్కెట్లో అనాలిసిస్. జనరల్గా పోస్ట్ మార్కెట్స్ అయిపోయిన తర్వాత లేకపోతే మార్కెట్స్ అవ్వకముందో స్టార్ట్ అవ్వకముందు జనరల్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. బట్ నేను మన స్పెషాలిటీ ఏంటంటే లైవ్లోనే మనం అనాలిసిస్ అని పోస్ట్ చేస్తుంటాం, ఎందుకంటే మనం ఆపర్చునిటీస్ మిస్ అవ్వకూడదని ఉద్దేశం. హెచ్డిబి ఫైనాన్షియల్స్ ట్రేడ్ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 900 నుంచి 720 వరకు ఈ స్టాక్ అనేది పడిపోవడం జరిగింది. ఓకే, ప్రజెంట్ హయ్యర్ లోస్ ఫార్మేషన్తో మీకు కొంచెం ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తుంది. అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 784 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. మనం ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉంది ఈ లైన్ మీద. ఓకే, ప్రజెంట్ 780 పైన ట్రేడ్ అవుతుంది. 780 పైన సస్టైన్ అవుతే ఫర్దర్గా వచ్చే కమింగ్ వీక్స్లో 830 ఫస్ట్ టార్గెట్, తర్వాత 880 సెకండ్ టార్గెట్ కింద చూసుకోవచ్చు. మనం ఏదైతే ప్రీవియస్లో ఉందో 732 అది స్టాప్ లాస్ కింద పెట్టుకుని ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివర్ట్తో చూడొచ్చు. ఓకే, 50 పాయింట్స్ అప్ సైడ్కి 50 పాయింట్స్ డౌన్ సైడ్ స్టాప్ లాస్ ఉంది. ఓకే, దిస్ ఇస్ మై అనాలిసిస్. టోటల్గా వచ్చేటప్పటికి ఇలా రౌండ్ బాటమ్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇలా రౌండ్. ఓకే, ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ డీటెయిల్స్ అవ్వండి. ఓకే, లాస్ట్ 3 quarters చూస్తే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. సేల్స్ చూసుకున్నట్టు లాస్ట్ 3 quartersలో 4100 crores, తర్వాత 4266 crores, తర్వాత 4465 crores గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది మనకి సేల్స్లో, ఈవెన్ దో జూన్ క్వార్టర్తో సహా. ఓకే, ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళ కొంచెం ఖర్చులు అయితే పెరిగినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్. ఓకే, మార్జిన్ చూసుకున్నట్టయితే 56, 56, 57 ఈ క్వార్టర్లో, జూన్ క్వార్టర్లో 57% ఇంక్రీజ్ అయింది మార్జిన్స్ అనేవి. ఓకే, మార్జిన్స్ అనేది 1% ఇంక్రీజ్ అయింది స్టేబుల్గా. ఓకే, స్లోగా సేల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంది ఈ కంపెనీ. ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్స్ 472. ఓకే, డిసెంబర్ క్వార్టర్ అండ్ మార్చ్ క్వార్టర్ 531 crores అండ్ ఈ జూన్ క్వార్టర్ 568 crores. ఈ ప్రాఫిట్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఓకే, అంటే మన ప్రాఫిట్స్లో స్టెబిలిటీ కనిపిస్తుంది, సేల్స్లో స్టెబిలిటీ కనిపిస్తుంది, ఇంక్రిమెంట్లు కూడా కనిపిస్తుంది. అందుకే మనం ఇది లాంగ్ టర్మ్ పర్పస్కి చూసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం.